హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ తిలక్. ఈరోజు మీకు సిమిలర్ ట్రయాంగిల్స్లో 4 మార్క్స్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం 8 సమ్స్ ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎందాక వాచ్ చేయండి. 2015 నుంచి 2019 దాకా ఇచ్చిన సమ్స్ అన్ని గ్యాదర్ చేశాను. ఈ యొక్క 4 సమ్స్ ఇంకొక 4 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ సమ్ చూడండి. ఏ లెటర్ ఆఫ్ 3.9 meters length is laid against a wall. అంటే ఇక్కడ ల్యాడర్ అనేది ల్యాడర్ అంటే తెలుసు కదా, ఇచ్చిన ఒక గోడ చేస్తారు. చిన్న పిక్చర్ ఇస్తాను. ఇది కనుక వాల్ అనుకుంటే ల్యాడర్ ఇలానే వేసేది. సో ఇలా. సో ఇక్కడ దీన్ని ఏ అనుకున్నాం, బి, సి. అయితే ఏ లెటర్ ఆఫ్ 3.9 meters లెంత్, దీని లెంత్ 3.9 meters అనుకోండి. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ది వాల్, ఇది వాల్ కాబట్టి వాల్ యొక్క ఫుట్ ఇది, అండ్ ల్యాడర్ ఈజ్ 1.5 meter. అంటే ఈ డిస్టెన్స్ ఇచ్చారు, డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ది వాల్ అండ్ ల్యాడర్, ఈ డిస్టెన్స్ ఇచ్చారు. ఇది 1.5 meters. ఫైండ్ ద హైట్ ఎట్ విచ్ ద ల్యాడర్ టచ్ ద వాల్. అంటే మనం అనుకోమంది ఏవి కనుక్కోవాలి, ఏవి కనుక్కోవాలి. సో ఇది చూడండి. ఫ్రమ్ ద ఫిగర్ ఇక్కడ ఏసీ ఈక్వల్ టు 3.9 meters, BC equal to 1.5 meters, and then AB equal to H. మనం అనుకోవాల్సిన AB పైథాగరస్ థియరాన్ని యూజ్ చేయాలి. పైథాగరస్ థియరం ఉంది, AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్. మనకు కావాల్సిన AB స్క్వేర్ కదా, AB స్క్వేర్ is equal to AC square minus BC square. AB equal to square root of AC square minus BC square. Square root of AC value చూడండి 3.9 whole square minus BC value 1.5 whole square. దీని స్క్వేర్ చేయాలి. అంటే 3.9 into 3.9, 9 9 are 81, 9 3 are 27, 27 plus 8 అంటే 35 వస్తుంది. 3 9 are 27, 3 3 are 9 plus 2 11, 1 12 5 1 152 కదా. అలానే 1.5 హోల్ స్క్వేర్ అంటే 225 వస్తుంది. సో వాల్యూస్ రాద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డెసిమల్ అంటే 2 ప్లేసెస్ తర్వాత డెసిమల్ వస్తుంది. దీన్ని స్క్వేర్ చేస్తే 15.21 మైనస్ 15 స్క్వేర్ అంటే 225. ఇక్కడ కూడా 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ వస్తుంది. సో 2.25 సపరేట్ చేస్తే 6, 1 లెఫ్ట్, 11 నుంచి 2 సపరేట్ చేసి 9 వస్తుంది. 1 బాగా పోతే 4 నుంచి 2 పోతే 2 1. సో ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 12.96. ఈ 12.96 కి స్క్వేర్ రూట్ కనుక్కుందాం. ఎలా అయితే కనుక్కోవాలి, 3 3 are 9. ఇక్కడ చూడండి, 12 నుంచి 9 సపరేట్ చేసి 3 9 6, 3 డబల్ చేస్తే 6 వస్తుంది. ఇక్కడ 6 ఉంది కదా, 6 వచ్చే నెంబర్లో కానీ 6 వచ్చేవి 4 4 are 16లో 6 ఉంటుంది. 6 6 are 36 లో 6 ఉంటుంది. ఇక్కడ 6 తీసుకుంటే సార్ సూట్ అవుతుంది. 6 6 are 36, 6 6 36 plus 3 39. ఓకే, 36. ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 3.6. స్క్వేర్ నెంబర్లో 2 ప్లేసెస్ తర్వాత డెసిమల్ నెంబర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్లో ఒక డిజిట్ తర్వాత పాయింట్ వస్తుంది 3.6. సో ఇక్కడ హైట్ ఆఫ్ ది వాల్ అంటే 3.6 meters. సో ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ సమ్ చూడండి.
అబ్జర్వ్ ద డయాగ్రామ్ అండ్ ఫైండ్ ఎక్స్ అనేది పిక్చర్ బేసిక్ సమ్స్ బాగా ఇస్తారు చూడండి. ఈ డయాగ్రామ్ తీసుకోవాలి. సమ్ జాగ్రత్తగా ఉంది. ఏ బి సి సి ఇక్కడ సి ఇది డి ఇక్కడ ఏ తీసుకున్నాం, ఇక్కడ ఎఫ్ తీసుకున్నాం, ఇలా కలిపారు డిఎఫ్ ఇలా తీసుకోండి. 9x 6y 15 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్స్. మనకు సింబల్స్ కూడా ఎలా ఇచ్చారు, ఇక్కడ ఒకటి ఇచ్చారు, ఇక్కడ ఒకటి ఇచ్చారు. సో ఇప్పుడు చూడండి ఎక్స్ వేసుకోవాలి. ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకుంటే ఇచ్చిన వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కదా, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇక్కడ ఈ సైడ్ కూడా ప్యారలల్ ఉంది. ఈ యాంగిల్ ఈక్వల్ ఈ యాంగిల్, ఈ యాంగిల్ ఈక్వల్ ఈ యాంగిల్. ఏ ప్రాపర్టీ నుంచి టూ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్. ఫ్రమ్ ద డయాగ్రామ్ triangle ABC similar to triangle EFC. సో ఇక్కడ చూడండి ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ రేషియో తీసుకోవాలి కదా. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈ ట్రయాంగిల్లో 9, ఈ ట్రయాంగిల్ 15. 9/15 is equal to ఈ ట్రయాంగిల్ x is ఈ ట్రయాంగిల్ 6, x/6. సో x is equal to 9/15 into 6. 3 టేబుల్ ఉంది, 3 2s 3 5s, 9 2s are 18, 18/5. ఇక్కడ క్యాన్సిలేషన్ ఇస్తే 5 1s 5 3s are 15, ఇంకా మనకి 3 ఉంది 30, 5 6s are 30, 3.6 సెంటీమీటర్స్ ఈ ట్రయాంగిల్ అయిపోయింది. అలానే ఇక్కడ చూడండి ఈ ట్రయాంగిల్ ఫ్రమ్ ట్రయాంగిల్ చూడండి BCD సిమిలర్ టు పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నాం DEF ట్రయాంగిల్ DEF. ఇక్కడ చూడండి ఈ x పార్ట్ కదా, ట్రయాంగిల్ BCD x అంటే మనకి 3.6 వచ్చింది కదా, 3.6 బై మొత్తం x + 6, x అంటే 3.6 + 6 అంటే 9.6 వస్తుంది. y/15 ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అండి. ఇక్కడ x అంటే 3.6 వచ్చింది బై టోటల్ x + 6 అంటే x అంటే 3.6 కాబట్టి 3.6 + 6 అంటే 9.6 is equal to మళ్ళీ చిన్న ట్రయాంగిల్లో y/, పెద్ద ట్రయాంగిల్లో 50 తీసుకోవాలి. సో ఇప్పుడు y ఈక్వల్ టు 15 ఎట్లా రావచ్చు, 3.6 బై 9.6 ఇంటూ 50. సో ఇక్కడ పాయింట్లు రిమూవ్ చేయడానికి 10 బిట్ ఇంటూ చేస్తే 36/96 ఇంటూ 50. చూడండి 3 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చు, 3 3s 3 2s, 3 1s 3 2s. సో ఇక్కడ ఇంకా 4 టేబుల్ ఉంది, 4 3s 4 8s, 15 3s 45/8. సో ఇప్పుడు కనుక ఇది క్యాన్సిలేషన్ చేస్తే 8 1s
8 6 are 42, 30 మిగులుతుంది. 30 అంటే 8 4 are 32, 8 3 are 24, 6 60 అంటే 8 7 are 56, 4 మిగులుతుంది. 8 5 are 6.375 సెంటీమీటర్స్. సమ్ జాగ్రత్తగా నేర్చుకున్నది. ఇది సెకండ్ సమ్. థర్డ్ సమ్ చూడండి. ఇది కూడా పిక్చర్ బేసిక్గా ఇచ్చారు. సో ఇక్కడ PQR నడవ ట్రయాంగిల్ PQR తీసుకున్నాను. ఇలా ఇచ్చారు ట్రయాంగిల్ PQR X Y given in triangle PQR ఇచ్చిన వాల్యూస్ ఇస్తున్నాం. Px is equal to x minus 2, x cube equal to x plus 5, py equal to x minus 3, yr is equal to x plus 3. వాల్యూస్ అని ఇచ్చారు. x వాల్యూ కనుక్కున్నారు. చూడండి ఇక్కడ px అనేది కదా, x cube అనేది, py అనేది, yr అనేది. సో ఇక్కడ మనం పేరుతో అప్లై చేస్తే చూడండి, px by x cube is equal to py by yr, సో px వాల్యూ x minus 2 కదా, x minus 2 by x cube వాల్యూ x plus 5 is equal to py వాల్యూ x minus 3 by yr వాల్యూ x plus 3. సో ఇక్కడ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎలా వస్తుంది, x minus 2 into x plus 3 is equal to x plus 5 into x minus 3. ఇంటూ చేస్తే x into x, x square, x into 3, 3x, minus 2 into x, minus 2x, 2 3 are 6 is equal to ఇక్కడ కూడా x into x, x square, x into 3 minus 3x, 5 into x, 5x, 5 3 are 15. x square cancellation అవుతుంది. 3x minus 2x అంటే x minus 6 is equal to 5x minus 3x అంటే 2x minus 15. x అని తీసుకెళ్ళాం, 15 అని తీసుకెళ్ళాం. సో minus 6 plus 15 is equal to 2x minus x. So 15 minus 6 and 9 కదా is equal to x. Therefore x is equal to 9. ఈ మోడల్ బాగా ఎక్కువ అవుతాడు, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఫోర్త్ సమ్ లో అంటే ఈ సమ్ అయిపోయి ఇంకొక 4 సమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిమిలర్ ట్రయాంగిల్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే ఈ సమ్స్ కొంచెం స్టేట్మెంట్ బేసిక్గా ఉంటాయి. ఫోర్త్ సమ్ చూడండి, ABC is isosceles triangle and angle B equal to 90 degrees. అంటే B దగ్గర 90 degrees వచ్చేట్టు isosceles triangle తీసుకున్నాం. ABC ఇది 90 degrees ఇచ్చారు. ఇంకా ఈక్వల్ సైడ్స్ అంటే AB equal to BC కదా, సో ఇచ్చింది తీసుకున్నాం. గివెన్ triangle ABC is isosceles and angle B equal to 90 degrees from the diagram. ఇక్కడ చూడండి AB equal to BC అవుతుంది కదా, here AB equal to BC. ఎందుకని ఐసోసెలెస్ కదా, 2 sides ఈక్వల్ ఉండాలి, దీనికి ఈక్వల్ గా ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ AB equal to BC. పైథాగరస్ తీసుకోండి, AC square equal to AB square plus BC square. ఇక్కడ ఏం లేదు, AB equal to BC కాబట్టి BC బదులు కూడా AB తీసుకున్నాం. సో AC square equal to AB square plus AB square. AB square plus AB square అంటే 2AB square కదా, AC square is equal to 2AB square.
సో ఫోర్త్ సమ్ కూడా కంప్లీట్ అయింది. ఇంకొక 4 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫిఫ్త్ సమ్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇక్కడ ట్రయాంగిల్ అడగాలి. ట్రయాంగిల్ అర్థం, ఇది ట్రయాంగిల్ ఏబిసి, ఏ బి సి. ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఇక్కడ చూడండి, ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ, అంటే ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఏడి అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉందా, చూడండి డి అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంది. ఏడి స్క్వేర్ ఈక్వల్ టు బీడీ ఇంటూ సిడి. సో ఏడి ఈక్వల్ టు బీడీ ఇంటూ సిడి, అది ఇచ్చారు కండిషన్. అయితే ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా ప్రూవ్ చేయమన్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది తీసుకున్నాం. గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఏడి స్క్వేర్ is equal to బీడీ ఇంటూ సిడి. ఇది ఇచ్చారు. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు, ఆల్సో గివ్ ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ. ఆర్టీ మీద మనం ఏం ప్రూవ్ చేయాలి? మనం ప్రూవ్ చేయాల్సిన ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చూడండి. ప్రూఫ్ అంటే ఏడి స్క్వేర్ ఈక్వల్ టు, ఏడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బీడీ ఇంటూ సిడి తీసుకున్నాను. సో ఇది తీసుకుంటే ఈ ఏడి స్క్వేర్ ఏడి ఇంటూ ఏడిగా రాయచ్చు కదా. సో ఏడి బై బీడీ రాస్తున్నాను ఇజ్ ఈక్వల్ ఆ సైడ్ సిడి ఉంది కదా, సిడి బై ఈ ఏడి రాస్తున్నాను ఏడి. సో ఇక్కడ చూడండి, ఏడి బై బీసీ ఈక్వల్ టు సిడి బై ఏడి. ఏడి బై బీడీ, ఏడి అంటే ఈ ట్రయాంగిల్ బై బీడీ ఇజ్ ఈక్వల్ టు సిడి బై ఈ ట్రయాంగిల్ సిడి బై ఏడి అంటే ఈ ట్రయాంగిల్ ఏడి. సో అప్పుడు 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ ఈ యాంగిల్ 90 ఇచ్చాడు కాబట్టి అది కూడా తీసుకున్నాం. అండర్ యాంగిల్ ఏడిబి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి. సో ఇదే సిమిలర్ అంటే ఈ సైడ్ కదా ఎస్ఏఎస్, ఇది యాంగిల్ కాబట్టి ఎస్ఏఎస్ సిమిలారిటీ. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయి. ట్రయాంగిల్ పేరు కూడా కరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఏడి బై బీసీ, ఏడి బై బీసీ ఇచ్చారు. సారీ, ఏడి బై బీడీ కదా, ఏడి బై బీడీ, ఏడి బై బీడీ అంటే ఇక్కడ బీడీ ఇచ్చారు కాబట్టి ఈ ట్రయాంగిల్ బిఏడి అనుకున్నాం. ట్రయాంగిల్ బిఏడి సిమిలర్ టు ఇక్కడ గ్యాప్ చూడండి, ఏడి బై బీడీ, ఏడి బై బీడీ ఇజ్ ఈక్వల్ టు సిడి, సిడి బై ఏడి అన్నాడు, సిడి బై ఏడి. ఈ ట్రయాంగిల్ని మనం అనుకోవాలంటే ఏడి బై బీడీ ఇచ్చారు, బీడీ ఇచ్చారు కాబట్టి బిఏడి అనుకున్నాం, బీడీ ఇచ్చారు కాబట్టి బిఏడి. అట్లా ఈ ట్రయాంగిల్ కూడా ఏడి బై బీడీ, ఏడి బై బీడీ. దీంట్లో ఒకసారి ఒక ట్రయాంగిల్ ఏడి, ఒక ట్రయాంగిల్ బీడీ ఇచ్చారు, ఇంకో ట్రయాంగిల్ సిడి ఇచ్చారు, గ్యాప్ కావాలి, సిడి బై ఏడి. దీన్ని సిఏడి అనుకోండి, ట్రయాంగిల్ సిఏడి ఇలా అనుకుంటే, ఈ సిమిలర్ అనుకుంటే. ఇప్పుడు చూడండి, కరస్పాండింగ్ పార్ట్లు ఈ యాంగిల్ ఈక్వల్ టు ఈ యాంగిల్ ఉంది. అండ్ సపోజ్ ఇది మనం ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్ అవుతుంది, ఇది వై అనుకుంటే ఇది కూడా వై అవుతుంది. ఇచ్చిన సిమిలారిటీ ప్రకారంగా ఈ పార్ట్లు ఈక్వల్ అవుతాయి.
ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే 90 డిగ్రీస్, ఇది 90 కాబట్టి ఇది కూడా 90 అవుతుంది. ఫ్రమ్ ట్రయాంగిల్ BAD x+y, x+y కంటే కూడా ఈ పార్ట్లుగా తీసుకుంటే బాగుంటుంది. ఈ ఎక్స్ని మనం ఏమనుకున్నామంటే యాంగిల్ ABD ప్లస్ వైని యాంగిల్ BAD is equal to 90. ఎందుకంటే ఇది 90 అయితే ఈ టూ పార్ట్స్లో 90 అవుతుంది. ఇది ఒక కండిషను. ఇక్కడ చూడండి ఏబిడి ఇండెక్స్ కదా, ఏబిడి ఇండెక్స్ కాబట్టి ఈ యాంగిల్ ఈ యాంగిల్ కాబట్టి ఈ ఏబిడి ప్లేస్లో మనం సిఏడి తీసుకోవచ్చు. ఏబిడి ప్లేస్లో యాంగిల్ సిఏడి తీసుకున్నాను. యాంగిల్ సిఏడి ప్లస్ యాంగిల్ బిఏడి is equal to 90 degrees. CAD plus BAD అంటే యాంగిల్ ఏ వచ్చింది కదా, సో ఈ యాంగిల్ ABC ఈక్వల్ 90. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. సో యాంగిల్ ABC ఈక్వల్ టు ఇది BAC కదా, యాంగిల్ BAC. ఇంకొకసారి చూడండి, CAD BAD ఇందులో యాంగిల్ ఏ వస్తుందంటే BAC is equal to 90. Therefore, triangle ABC is right angle. ఈ సమయం కొంచెం జాగ్రత్తగా ఉంచాలి. ఈ సిమిలారిటీలు కంపేర్ చేయాలి. కంపేర్ చేసిన ప్రకారంగానే ట్రయాంగిల్ నేమ్ పెట్టుకొని దానికి రిలేటెడ్గా ఉండే వాటిని ఈక్వల్ సైడ్స్ అనుకోవాలి. 6 చూడండి, ఇన్ ట్రయాంగిల్ ABC. సో ట్రయాంగిల్ ABC తీసుకున్నాను. ABC ఈ మోడల్సే బాగా రిపీట్ అవుతుంది. PQ ఇస్ ప్యారలల్ టు BC. అంటే ఇక్కడ PQ తీసుకుంటే ఇది BCకి ప్యారలల్ ఉంటుంది. AP వాల్యూ 3x - 19 ఇచ్చాడు. 3x - 19. PB వాల్యూ x - 5. AQ x - 3. QC 3 ఇచ్చాడు కదా, 3 సెంటీమీటర్లు. అయితే x వాల్యూ కనుక్కోవాలి. గివెన్ ఇన్ ట్రయాంగిల్ ABC ఇచ్చిన వాల్యూస్ ఇస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ PQ is parallel to BC ఇచ్చారు కదా, ఇది తీసుకోండి. ఇక్కడ చూడండి AP ఈక్వల్ టు 3x - 19. PB ఈక్వల్ టు x - 5. AQ is equal to x - 3. QC ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సో ఇక్కడ కూడా AP బై PB ఈక్వల్ టు AQ బై QC తీసుకోవచ్చు. AP by PB is equal to AQ by QC. AP value 3x - 19. PB value x - 5. AQ value x - 3. QC value 3. ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3x - 19 is equal to x - 5 into x - 3. x - 5 into x - 3. సో ఇక్కడ 3 jar 9x, 19 3 jar 57 is equal to x into x square minus 3x minus 5x plus 15. ఈ సైడ్ కంప్లీట్ చేసే క్యాలిక్యులేషన్ x square minus 8x plus 15. ఈ పార్ట్ మొత్తాన్ని తీసుకెళ్తే చూడండి, x square minus 8x plus 15 plus 57 is equal to 0. x square minus 8x plus 15 minus 9x అవుతుంది కదా, minus 9x plus 57 equal to 0. ఇది క్యాలిక్యులేషన్ కంప్లీట్ చేస్తే x square
మైనస్ 8x మైనస్ 9x మైనస్ 17x ఈ రెండు యాడ్ చేస్తే 72 వస్తుంది ప్లస్ 72 ఈక్వల్ టు 0 ఫ్యాక్టరేషన్ అంటే 8 9 చేయాలి x స్క్వేర్ మైనస్ 8x మైనస్ 9x ప్లస్ 72 ఈక్వల్ టు 0 x కామన్ తీస్తే x మైనస్ 8 మైనస్ 9 కామన్ తీస్తే x మైనస్ 8 ఈక్వల్ టు 0 x మైనస్ 8 కామన్ తీస్తే x మైనస్ 9 ఈక్వల్ టు 0 x is equal to 8 x is equal to 9 సో ఇలా వస్తుంది సమ్ ఉంది in triangle ABC D and E are points on AB and AC ఈ ట్రయాంగిల్ రాయాలా ట్రయాంగిల్ ABC లా A B C ఇక్కడ D లో AB మీద AC మీద పాయింట్ D E జాయిన్ చేద్దాం చేస్తే AB వాల్యూ 14 ఇచ్చాడు AD వాల్యూ 3.5 మొత్తం 14 ఇచ్చాడు AD వాల్యూ 3.5 AE ఇక్కడ సారీ AD వాల్యూ AB 14 AD 3.5 AE వాల్యూ 2.5 AC సారీ AE అంటే ఇది కదా 2.5 AC 10 అయితే DE is parallel to BC అని ప్రూవ్ చేయమన్నారు సో ఇది కూడా ఇచ్చింది రాద్దాం గివెన్ ఇన్ ట్రయాంగిల్ ABC ఇచ్చిన వాల్యూస్ చూడండి AB ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ తర్వాత ఇక్కడ AD ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్ AE equal to 2.5 centimeters, AC equal to 10 centimeters. ఇక్కడ మనం ఏం లేదు సింపుల్గా రేషియో కనుక్కోవాలి AB by AE కనుక్కుందాం ఫస్ట్ AB by AD AB by AD equal to 14 by 3.5 పాయింట్ రిమూవ్ కోసం 10 by 2 చేస్తే 140 by 35 సో ఇక్కడ 35 వన్స్ 35 ఫోర్స్ ఆన్సర్ 4 వస్తుంది సేమ్ ఏఈ ఏసీ బై ఏఈ ఈక్వల్ టు 10 by 2.5 ఇక్కడ 10 by 2 చేస్తే 100 by 25 వన్స్ 25 ఫోర్స్ ఇక్కడ కూడా 4 వచ్చింది సో ఏబి బై ఏఈ ఇస్ ఈక్వల్ టు ఏసీ బై ఏసీ బై ఏఈ ఈ పార్ట్ ఈక్వల్ వచ్చినాయి కాబట్టి కంపల్సరీగా డిఈ అనేది బీసీ ప్యారల్ ఉంది కాన్వర్స్ థెరమ్ నుంచి తెలుసు కాన్వర్స్ థెరమ్ ఉందా దేర్ఫోర్ డిఈ ప్యారలల్ టు బీసీ కాన్వర్స్ ఆఫ్ తెలుసు థెరమ్ బేసికలీ ప్రపోర్షన్ థెరమ్ ఉంది దాని నుంచి డిఈ బీసీ ప్యారలల్ ఉంది ఇంక ఇవాళ వీడియోలో లాస్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండి చాలా చిన్న అనేది అమడైపోతుంది Ratio of areas of equilateral triangles 25:36. Find the ratio of sides of triangles. ఇదేం లేదు ratio of areas is equal to 25:36. అవి ఏ ట్రయాంగిల్స్ అయినా కానీ రేషియోస్ ఇచ్చినప్పుడు ఏరియాస్ రేషియో ఇచ్చినప్పుడు హైట్స్కి ఏరియాస్ రేషియో చూడండి ఒక ట్రయాంగిల్ ఏబిసి అనుకున్నాం సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ అనుకోండి ఒక ట్రయాంగిల్ డిఈఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ ట్రయాంగిల్ హైట్ h1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సెకండ్ ట్రయాంగిల్కి h2 స్క్వేర్ ఇది ఫార్ములా సో ఫస్ట్ ట్రయాంగిల్కి ఏరియా 25 అనుకోండి 25 రేషియో కదా 25 by 36 ఇజ్ ఈక్వల్ టు
h1 స్క్వేర్ బై h2 స్క్వేర్. మనకు కావాల్సింది h1 బై h2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ తీసుకుంటే 5/6. సో రేషియో చూడండి, h1:h2 ఈజ్ ఈక్వల్ టు 5:6. సో ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చిననే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.